ఇండియాలో ప్రతి 3 వ్యక్తుల్లో కనీసం ఒకరికి ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటుందని కొంతమందికి తెలియని కూడా తెలియదు. మీరు గూగుల్ చేస్తే వీటికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయని వెతికితే అది ఫెటీగ్ గానీ, పొట్టలో మైల్డ్ డిస్కంఫర్ట్ గానీ ఇలాగ చూపిస్తుంది. కానీ అవి ఎప్పుడు డిసీజ్ ఆల్రెడీ కొంచెం ప్రోగ్రెస్ అయిన తర్వాత. కానీ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకముందు ఎర్లీ స్టేజ్ లో ఇంకొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి. అవి కొంతమందికి ఉంటాయని తెలియదు. ఆర్ ఇంకొన్ని టెస్ట్లు కూడా ఉంటాయి. వాటి వల్ల మనం ఎర్లీగా ఈ డిసీజ్ ని కనుక్కోవచ్చు. సో ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఓన్లీ ఒబేసిటీ వల్ల, ఆల్కహాల్ వల్ల ఆర్ ఓన్లీ జెనెటిక్ డిస్ఫంక్షన్ ఉంటేనే కాదు, వేరే ఇష్యూస్ వల్ల కూడా రావచ్చు. అబౌట్ 10 to 20% ఆఫ్ ద టైమ్స్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది నార్మల్ BMI ఇండివిజువల్స్ లో కూడా రావచ్చు. అంటే ఈ డిసీజ్ ఓన్లీ ఒబేసిటీ ప్రాబ్లం మాత్రమే కాదు. ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఈ డిసీజ్ ని రివర్స్ చేసుకోవచ్చు. ఐఎమ్ డాక్టర్ సమతాతుల్లా, యువర్ లాంజివిటీ ఫిజిషియన్. ఇవాళ వీడియోలో ఒబేసిటీ లేకపోయినా, ఆల్కహాల్ తీసుకోకపోయినా, హోమ్ ఫుడ్డే తీసుకుంటున్నా ఎందుకు ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది, అలాగే ఏ ఇండియన్ ఫుడ్స్ తీసుకుంటే లివర్ హెల్దీగా ఉంటుంది, ఈ డిసీజ్ ని తెలుసుకోవడానికి ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి, ఎలాంటి టెస్ట్లు చేసుకోవాలి, ఏ స్టేజ్ లో దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఏంటి? ఆల్కహాల్ తీసుకోకపోయినా బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ ఉన్నప్పుడు అది లివర్ సెల్స్ లో స్టోర్ అయితే దాన్ని ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. అది స్టేజ్ 1 లో ఓన్లీ ఫ్యాట్ స్టోరేజే ఉంటుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ స్టోరేజ్ ఎక్కువైపోయినప్పుడు అదే సెల్స్ లో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని స్టియేటో హెపటైటిస్ అంటారు. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? ఆ ఇన్ఫ్లమేషన్ అయిన తర్వాత ఆ సెల్స్ మొత్తం డ్యామేజ్ అవుతాయి, అంటే స్కారింగ్ స్టేజ్కి వెళ్తుంది. ఆ నెక్స్ట్ స్టేజ్ ఏంటి? కంప్లీట్ గా సెల్స్ అన్ని డెస్ట్రాయ్ అయిపోయి ఇర్రివర్సిబుల్ లివర్ డ్యామేజ్ జరుగుతుంది. దాన్నే సిరోసిస్ అంటాం. ఇలా 4 డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటుంది. ఈ స్టేజ్ 1, స్టేజ్ 2 మోస్ట్లీ రివర్సిబుల్. స్టేజ్ 3లో ఛాన్సెస్ ఆర్ దేర్, కానీ దానికి క్లినిషియన్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. స్టేజ్ 4 మోస్ట్లీ రివర్సిబుల్ డ్యామేజ్ జరుగుతుంది లివర్ లో. చాలా మందికి ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉండడం వల్ల స్టేజ్ 1 కదా అని చాలా కామన్ గా పట్టించుకోకుండా ఉంటారు. కానీ అది చాలా డేంజరస్. ఎందుకంటే స్టేజ్ 2 వరకు అది రివర్సిబుల్ ప్రాబ్లం. మెల్లగా స్టేజ్ 3కి 4కి పోతుంటే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ జరుగుతుంది లివర్ కి. అందుకని దీన్ని ఎంత ఎర్లీగా తెలుసుకొని రివర్స్ చేసుకుంటే ప్రివెన్షన్ ఇస్ కంప్లీట్లీ పాసిబుల్. సో లివర్ అంటే ఓన్లీ డీటాక్స్ ఆర్గనే కదా అనుకుంటారు. కానీ లివర్ మీ హార్మోన్స్ ని బ్యాలెన్స్ లో పెడుతుంది, ప్రోటీన్ ని సింథసైజ్ చేస్తుంది, మీరు ఫుడ్ లో నుండి వచ్చే ఎక్కువ క్యాలరీస్ ని ఫ్యాట్ గా స్టోర్ చేసి అది మీ బాడీలోకి వెళ్లకుండా కొంచెం వరకు చూస్తుంది. కానీ ఎక్కువ క్యాలరీ సర్ప్లస్ వస్తుంటే అదే ఫ్యాట్ ని కొత్తగా లివర్ లో తయారు కూడా చేస్తుంది. మీ షుగర్ ని కూడా ఎలా రెగ్యులేట్ చేయాలో డిసైడ్ చేసే ఆర్గన్ లివర్. సో ఇంత ఇంపార్టెంట్ అయిన లివర్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాన్ని సపోర్ట్ చేసే ఫుడ్స్ కూడా తీసుకోవాలి. సో ఇవాళ డిఫరెంట్ కేస్ సినారియోస్ డిస్కస్ చేస్తాను. చాలా మంది నా దగ్గరకు వచ్చి అంటారు, నేను హోమ్ ఫుడ్ తింటున్నా కదా, నేను అసలు బయట రెస్టారెంట్స్ లో కూడా తినను, నేను ఫ్రూట్స్ బాగా తింటాను, నేను అసలు ఆల్కహాల్ తీసుకోను, నేను రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తాను, అయినా నాకు ఎందుకు వచ్చింది ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. సో ఐల్ డిస్కస్ డిఫరెంట్ సినారియోస్ టుడే. సినారియో నెంబర్ 1, హయ్యర్ క్యాలరీ ఆర్ హయ్యర్ కార్బోహైడ్రేట్ ఇంటేక్. అంటే మనకు అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు దాన్ని క్యాలరీ ఎక్సెస్ అంటారు. సో ఎక్కువ ఫుడ్ వచ్చేసినప్పుడు బాడీ ఏం చేస్తుంది? దాన్ని ప్యాకేజ్ చేసి ఫ్యాట్ సెల్స్ లో స్టోర్ చేస్తుంది. ఎక్కువ అది లివర్ లోనే స్టోర్ చేస్తుంది. ఇట్ విల్ ఓన్లీ స్టోర్ టిల్ 1 స్టేజ్. దాని తర్వాత దాని లిమిట్ దాటేసినప్పుడు ఆ ఫ్యాట్ సెల్స్ ఓపెన్ అయిపోయి ఆ ఫ్యాటీ యాసిడ్స్ అన్ని బయటకి రిలీజ్ అవుతాయి. సో సింపుల్ గా ఇది స్టేజ్ 1. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఉన్న వాళ్ళల్లో చాలా కామన్ గా చూస్తాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు ఒక పిక్చర్ పెట్టాలి అంటే అది ఫ్యాటీ లివర్ డిసీజ్. ఇది మోస్ట్ కామన్ నెంబర్ 1 సినారియో. మీరు ఒక 40-year-old సెడెంటరీ డెస్క్ జాబ్ ఉంది. పొద్దున్న లేస్తే ఇడ్లీ సాంబార్ వడ, మధ్యాహ్నం అన్నము కూరలు, మళ్ళీ నైట్ మిల్లెట్ కానీ జొన్న రొట్టె కానీ ఎక్కువ తీసుకొని మళ్ళీ కూరలు, ఇలా రెగ్యులర్ గా తింటూ ఎక్సర్సైజ్ లేకుండా డెస్క్ జాబ్ చేస్తూ బాగా స్ట్రెస్ఫుల్ ఉండే ఒక 40-year-old ని తీసుకుంటే వీళ్ళల్లో కామన్ గా చూసే 2 సినారియోస్ ఏంటి అంటే హై ఇన్సులిన్ లెవెల్స్ అండ్ ఫ్యాటీ లివర్. దీన్నే డినోవో లైపోజెనసిస్ అని కూడా అంటారు. సో ఎక్సెస్ గ్లూకోజ్ ని అలా బాడీ వదిలేకుండా లివర్ ఆ టాస్క్ ఫోర్స్ లాగా తీసుకొని ఎక్సెస్ గ్లూకోజ్ ని మొత్తం ఫ్యాట్ సెల్స్ గా కన్వర్ట్ చేస్తుంది. సో అందుకనే వీళ్ళల్లో హై కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దే వాజ్ అ 45-year-old మేల్. ఆ పర్సన్ కి కొంతకాలంగా టైప్ 2 డయాబెటీస్ ఉంది. ఒక మెడికేషన్ వన్స్ a day వేసుకుంటున్నారు. 6 months తర్వాత ఫాలో అప్ కి వచ్చారు.
ఆ 6 monthsలో వెరీ హై స్ట్రెస్ఫుల్ జాబ్, డేలో 18 hours పనిచేస్తారు, ఇండియాకి యుఎస్ కంపెనీస్కి, సెడెంటరీగా ఉంటారు, ఆర్ ఈవెన్ వర్కౌట్స్ ఆపేశారు, ఆర్ అసలు ఇంట్లోనే వర్క్ చేయడం వల్ల ఏం తింటున్నారో ఎంత తింటున్నారో ట్రాక్ చేయలేదు. ఆ పర్సన్ని నిన్న చూస్తే ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ 25 ఉన్నాయి. ట్రైగ్లిజరైడ్స్ ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడు 180లో ఉండే ట్రైగ్లిజరైడ్స్ సడన్ గా 400కి పెరిగిపోయాయి. అంటే ఏంటి? ఎక్కువ క్యాలరీ లోడ్, ఎక్కువ హై కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం, లో సెడెంటరీ యాక్టివిటీ, ఏం ఎక్సర్సైజ్ చేయకపోవడం అండ్ తక్కువ పడుకోవడం, ఈ 4 ఫ్యాక్టర్స్ వల్ల ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ పెరిగి లివర్ కి ఇన్ఫర్మేషన్ వచ్చి లివర్ ఫ్యాట్ నంతా స్టోర్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చిన గ్లూకోజ్ ని డినోవో లైపోజెనసిస్ అనే మెకానిజం ద్వారా ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ చేసి మీ బ్లడ్ లో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ కనబడతాయి. సో హై ఇన్సులిన్ రాగానే మీరు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అయ్యే వరకు వెయిట్ చేయొద్దు. హై ఇన్సులిన్ ఉంది అంటేనే మీకు ఆల్రెడీ అక్కడ ఫ్యాట్లో స్టోరేజ్ స్టార్ట్ అయిపోయింది, ఫ్యాటీ లివర్ డిసీజ్ స్టార్ట్ అయిపోయింది అని అర్థం. సెకండ్ సినారియో, విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉండే వాళ్ళల్లో, అంటే బిఎంఐ నార్మల్ ఉండొచ్చు, అంటే మీ హైట్కి మీ బాడీ వెయిట్ నార్మల్ ఉండొచ్చు, బయట నుంచి చూడడానికి మీరు అలాగే ఉండొచ్చు లాస్ట్ 5-10 yearsలో, కానీ మీకు స్లోగా 3 PM అయ్యేసరికి మధ్యాహ్నం ఎనర్జీ లాసెస్ ఉండడము, వర్క్లో ఫోకస్ లేకపోవడము, రీసెంట్గా టెస్టులు చేసుకుంటే విజరల్ అడిపోస్ టిష్యూ, లివర్ బయట ఫ్యాట్ స్టోర్ అవ్వడం, సో దీన్ని విజరల్ ఫ్యాట్ అంటారు. ఇది మీకు ఎలా కనబడుతుంది? మీ బాడీ వెయిట్ నార్మల్ ఉంటుంది, కానీ మెల్లగా మీ ప్యాంట్లు టైట్ అయిపోవడము, ఆర్ రీసెంట్గా మీ వేస్ట్ సైజ్ పెరగడము, అంటే మీ బెల్లీ ఫ్యాట్ పెరగడం. సో విజరల్ ఫ్యాట్ పెరిగినప్పుడు మీ వెయిట్ అంతా నార్మల్ గా ఉన్న ఓన్లీ మీ బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. ఆర్మ్స్ అండ్ లెగ్స్ లో మజిల్ కొంచెం తగ్గొచ్చు. ఈ లివర్ బయట ఎక్స్ట్రా ఫ్యాట్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ ఫ్యాట్ అంతా లివర్ కి గట్టుకుండే ఒక కనెక్షన్ అనేది పోర్టల్ వెయిన్, అందులోకి ఎంటర్ అయ్యి మళ్ళీ ఆ ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ అంతా, ఎక్స్ట్రా ఫ్యాటీ యాసిడ్స్ అంతా మళ్ళీ లివర్లోకి వెళ్తాయి. అంటే ఆల్రెడీ లివర్లో ప్యాకేజ్ అయిన ఒక ఫ్యాట్ సెల్స్ ఉన్నాయి, మళ్ళీ లివర్కి బయట నుండి వచ్చే ఫ్యాట్ స్టోరేజ్ కూడా వస్తుంది. సో ఇది నెంబర్ 2 సినారియో. థర్డ్ సినారియో, విజరల్ ఫ్యాట్ ఉండకపోవచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండకపోవచ్చు, హోమ్ ఫుడ్డే తినొచ్చు, కానీ ఆ ఎక్స్ట్రా సెకండ్ సర్వింగ్ ఆఫ్ రైస్ కానీ, కూర బాగుంది కదా అని మళ్ళీ అదే మీల్ ని రిపీట్ చేయడము, ఎక్స్ట్రా కర్డ్ రైస్ తీసుకోవడము, ఇంట్లోనే ఉంటున్నాం కదా అని 2-3 సార్లు స్నాక్స్ ఎక్కువ తీసుకోవడం, చాయ్ బిస్కెట్ మళ్ళీ తీసుకోవడం, ఇలా తెలియకుండా ఎక్సెస్ క్యాలరీస్ బాడీలోకి వెళ్తున్నప్పుడు కూడా మీరు మెటబాలికల్లీ హెల్దీ ఉన్నా వచ్చిన ఎక్సెస్ ఎనర్జీని లివర్ మటుకు జాగ్రత్తగా ప్యాకేజ్ చేసి అది ఫ్యాట్ సెల్స్ గా స్టోర్ చేస్తుంది. సో అప్పుడు కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు. నెక్స్ట్ సినారియో ఏంటంటే, చాలా మందిని మీరు చూసుంటారు, వాళ్ళు 20 years ఏజ్ అప్పటి నుండి 60 years ఏజ్ అప్పటి వరకు సేమ్ వెయిట్ మెయింటైన్ చేస్తారు, కానీ డిఫరెన్స్ ఏముంటది? ఆర్మ్స్ లెగ్స్ సన్నగా అయిపోవడం, ఓన్లీ పొట్ట పెరిగిపోవడం. దీన్నే సార్కోపెనిక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అంటే అక్కడ జరిగేది ఏంటి? వాళ్ళు ముందు నుండే పెటీట్, అంటే వాళ్ళ మసిల్ సైజ్ ఆర్మ్స్ లో లెగ్స్ లో తక్కువ ఉంటది. మసిల్ అనేది ఇన్సులిన్ సింక్, మీకు ఆ షుగర్ ని బఫర్ చేయడానికి కావాల్సింది సరైన మజిల్ మాస్. ఆ పర్సన్ కి మజిల్ మాసే సరిగ్గా లేనప్పుడు, ఆ గ్లూకోజ్ ఎక్కువ మజిల్ కి బఫర్ అవ్వనప్పుడు అది మళ్ళీ ఫ్యాట్ గా స్టోర్ అవుతుంది. సో సరైన మజిల్ లేనప్పుడు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావచ్చు. సో ప్రతిసారి సెడెంటరీయే ఉండాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి చాలా యాక్టివ్ గా ఉండొచ్చు, కానీ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయకపోయినా ఆర్ ఎప్పుడు మసిల్ మాస్ తక్కువే ఉండినా కూడా వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావచ్చు. సో ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఉట్టి ఫుడ్ ప్రాబ్లమే కాదు, అది మజిల్ ప్రాబ్లం కూడా అని మీకు అర్థమైంది. మీకు సార్కోపెనిక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అని మీరు డౌట్ పడుతుంటే, అసలు మజిల్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మజిల్ ని ఎలా స్టిమ్యులేట్ చేయాలి, ఎలా స్ట్రెంథన్ చేయాలి అనే డౌట్స్ మీకు ఉంటే, దీనిపైన వేరే వీడియోస్ చేశాను, ఎందుకు మజిల్ ఇంపార్టెంట్ ఆర్గన్ అని. మీరు ఆ 2 వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ సినారియో, ఒక వెరీ అన్కంఫర్టబుల్ ట్రూత్ మాట్లాడుకుందాం. ఎంత బిజీ లైఫ్ స్టైల్స్ ఉన్నా చాలా మంది ఒక 1 hour టైం తీసి వర్కౌట్ చేస్తారు, కానీ రెస్ట్ ఆఫ్ ద 10 hours ఏం చేస్తారు? వాళ్ళ వర్క్ వల్ల కూర్చొనే ఉంటారు, అంటే మూమెంట్ ఉండదు. మూమెంట్ లేనప్పుడు కూడా లివర్ ఫ్యాట్ ని సరిగ్గా మెటబలైజ్ చేయదు, అంటే ఫ్యాట్ ని సరిగ్గా మూవ్ చేయదు. అంటే ఫ్యాట్ మూమెంట్ లివర్ లో కరెక్ట్ ఉండాలి అంటే మన బాడీ మూమెంట్ కూడా బాగుండాలి. అంటే మనకి ఎక్సర్సైజ్ కరెక్ట్ గా ఉన్నప్పుడు, మనం బోత్ కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ అలాగే మన మజిల్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్ట్రెంత్ ట్రైనింగ్, ఈ 2 కరెక్ట్ గా చేస్తున్నప్పుడు లివర్ కి కరెక్ట్ సిగ్నల్స్ వస్తాయి, ఓకే ఫ్యాట్ ని ఎక్కడ పెట్టాలి, గ్లూకోజ్ ని ఎక్కడ పెట్టాలి అని. సో సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఉండే వాళ్ళల్లో ఫ్యాటీ లివర్ డిసీజ్ ఎక్కువ చూస్తాం. నెక్స్ట్ సినారియో, హార్మోనల్ షిఫ్ట్స్, పీసీఓఎస్ ఉన్నప్పుడు, మెనోపాజ్
ఉన్నప్పుడు, హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు బాడీ ఫిజియాలజీ చాలా చేంజ్ అవుతుంది. ఆ బాడీకి వచ్చే సిగ్నల్స్ ని బట్టి అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల లివర్ లో ఫ్యాట్ స్టోర్ అవ్వడమో, ఆర్ మెనోపాజ్ వల్ల హార్మోన్ ప్రొటెక్షన్ లేక ఆ పర్సన్ ఎక్కువ లివర్ చుట్టూ ఫ్యాట్ ని స్టోర్ చేయడమో, ఆర్ హైపోథైరాయిడిజం ఇష్యూ వల్ల మెటబాలిజం స్లో అయిపోయి లివర్ లో ఫ్యాట్ స్టోర్ అవ్వడం కానీ, ఇలాంటి డిఫరెంట్ సినారియోస్ జరగవచ్చు. ఇంకా ఎస్పెషల్లీ విమెన్ లో అయితే ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నప్పుడు మనం చూసుకోవాల్సిన ఈ టాప్ 3 థింగ్స్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, మెనోపాజ్ లోకి ఏమైనా వెళ్తున్నారా, ఆర్ హైపోథైరాయిడిజం ఏమైనా ఉందా అని ఈ కామన్ 3 హార్మోనల్ ప్రాబ్లమ్స్ చూసుకోవాలి. నెక్స్ట్ సినారియో, వేరేవన్నీ కరెక్ట్ గా చేసి ఇఫ్ యు ఆర్ మెస్సింగ్ అప్ యువర్ స్లీప్. నేను కొంతమందిని చూశాను, డేలో 18 hours వర్క్ చేస్తారు, అంటే పడుకోవడానికి వాళ్ళకి ఒక 4-5 గంటలు ఉంటుంది. ఇలా లాంగ్ టర్మ్లో స్లీప్ని కాంప్రమైజ్ చేసినప్పుడు వీళ్ళల్లో ఎర్లీ మార్నింగ్ కార్టిజాల్ అనేది డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఇలా కార్టిజాల్ డిస్టర్బ్ అయిన వాళ్ళల్లో ఫుడ్ క్రేవింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మళ్ళీ ఆ ఫుడ్ క్రేవింగ్స్ వల్ల ఎక్కువ తినేయడం వల్ల మళ్ళీ లివర్ ఫ్యాట్ స్టోర్ అయిపోవడము, ఇలాంటిది కామన్ సినారియో చూస్తాం. నెక్స్ట్ గట్ డిస్ఫంక్షన్. ఏ రీజన్ అన్నా అయి ఉండొచ్చు, ఆల్కహాల్ కానీ, స్ట్రెస్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కానీ, ఆర్ ఇంకేమైనా రీజన్స్ వల్ల మీ గట్ ఏమైనా డిస్ట్రాయ్ అయిపోయి ఉంటే గట్లో నుండి వచ్చే బ్యాక్టీరియల్ ఎండోటాక్సిన్స్ ఆర్ అన్నెసెసరీ హార్మ్ఫుల్ కెమికల్స్ మీ గట్లో నుండి లివర్ కి పాస్ అయ్యి లివర్ కి ఇన్ఫ్లమేషన్ అనే సిగ్నల్ ఒకటి రావడం వల్ల లివర్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. సో అందుకనే గట్ డిస్ఫంక్షన్ ఉండే వాళ్ళలో లివర్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ లాస్ట్ సినారియో, కొంతమందిలో ఇవేవి ప్రాబ్లమ్స్ ఉండకపోయినా, అన్నీ మంచిగా చేస్తున్నా, లైఫ్ స్టైల్ బాగున్నా, స్లీప్ బాగున్నా కూడా 2 కామన్ మ్యూటేషన్స్ వల్ల అవసరం కన్నా ఎక్కువ లివర్లో ఫ్యాట్ స్టోర్ అయిపోయే రిస్క్ ఉండొచ్చు. ఇప్పుడు ఫ్యాటీ లివర్ డిసీజ్ని ఎలా ప్రివెంట్ చేయాలో డిస్కస్ చేద్దాం. మీకు అసలు లేదు, దెన్ వాట్ యూ షుడ్ డూ. కొన్ని టెస్టులు చెప్తాను, అవి మీరు సర్టన్ లెవెల్స్లో పెట్టుకుంటే అసలు మీకు రాకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ <7 పెట్టుకోవడం, అలాగే హోమాయర్ <1 పెట్టుకోవడం, మీ బి వైటమిన్స్, డి వైటమిన్స్ ఇవన్నీ నార్మల్ లెవెల్లో పెట్టుకోవడం, అలాగే లివర్ని సపోర్ట్ చేసే ఫుడ్స్ రెగ్యులర్గా తీసుకోవడం, రెగ్యులర్గా 2 types ఆఫ్ ట్రైనింగ్ చేయడం. ఒకటి మజిల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఇంకోటి హార్ట్ అండ్ లంగ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి రెగ్యులర్గా కార్డియోవాస్కులర్ ట్రైనింగ్. సో ఇవి చేస్తున్నప్పుడు ఫ్యాట్ మొబిలైజేషన్ కానీ, గ్లూకోజ్ కరెక్ట్గా రెగ్యులేట్ అవ్వడం కానీ జరుగుతుంది. అలాంగ్ విత్ దిస్ స్లీప్ని కరెక్ట్గా మానిటర్ చేసుకోవడం, అట్లీస్ట్ 3 to 4 hours ఆఫ్ టోటల్ స్లీప్ డ్యూరేషన్ రెస్టరేటివ్ స్లీప్లో స్పెండ్ చేయడం, ఇలాంటివి మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు ప్రివెన్షన్ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఇస్ వెరీ ఈజీ. నౌ ఎలా రివర్స్ చేయాలో డిస్కస్ చేద్దాం. స్టేజ్ 1, స్టేజ్ 2 ఉన్నప్పుడు రివర్సల్ ఈజ్ ఈజీ. మనం ఎవిడెన్స్ చూసుకున్నా, ఆర్ ఈవెన్ మా ఎక్స్పీరియన్స్లో కూడా కొన్ని టైప్ ఆఫ్ డైటరీ చేంజెస్లో ఫాస్ట్గా ఫ్యాటీ లివర్ తగ్గుతుంది. అవేంటి? లో కార్బోహైడ్రేట్ డైట్స్ కానీ, ఆర్ సమ్ కైండ్ ఆఫ్ మోడిఫైడ్ కీటోజెనిక్ డైట్ కానీ, ఆర్ కీటోజెనిక్ డైట్ కానీ. అఫ్ కోర్స్ కీటోజెనిక్ డైట్ చేస్తే మీరు క్లినీషియన్ గైడెన్స్ ఆర్ న్యూట్రిషనిస్ట్ గైడెన్స్ కంపల్సరీ ఉండాలి. సో ఇలాంటి డైట్స్ చేసినప్పుడు తొందరగా ఫ్యాటీ లివర్ డిసీజ్ తగ్గుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మీరు ఒక 5 to 10% ఆఫ్ ద బాడీ వెయిట్ తగ్గుతారు. ఎప్పుడు తక్కువ క్యాలరీస్ తీసుకున్నా, తక్కువ కార్బోహైడ్రేట్స్ తింటున్నా, కీటోజెనిక్ డైట్లో ఉన్న బాడీకి వచ్చే సిగ్నల్ ఏంటి అంటే ఫుడ్ ఎక్కువ రావట్లేదు, సో ఇన్సులిన్ తక్కువ ప్రొడ్యూస్ చేయండి అని. ఎప్పుడైతే ఇన్సులిన్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తుందో ఇన్సులిన్ ఫ్యాట్ స్టోరేజ్ ని కూడా లివర్ లో తగ్గిస్తుంది. నెక్స్ట్ థింగ్, అవాయిడ్ షుగర్స్ అనగానే అందరు టేబుల్ షుగర్ అవాయిడ్ చేసామా సరిపోతుంది అనుకుంటారు, కానీ షుగర్ అనేది చాలా ఫార్మ్స్ లో డిఫరెంట్ నేమ్స్ తో ఉంటుంది. సో ఫస్ట్ థింగ్, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, యాడెడ్ షుగర్స్ ఉన్న డ్రింక్స్ కానీ అవన్నీ మానేయాలి. అండ్ ఈవెన్ మీరు ఫ్రూట్స్ తీసుకుంటున్నా కుదిరినంత వరకు ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే, అంటే మోడరేట్ అండ్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ అన్ని ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఆపేయాలి, తగ్గించేయాలి. నెక్స్ట్ థింగ్, ఇఫ్ ఇన్ కేస్ మోడరేట్గా కానీ రేర్లీ కానీ ఆల్కహాల్ తీసుకుంటున్నా కూడా అది కూడా తగ్గించేసేయాలి. నెక్స్ట్, మీకు గట్ ఇష్యూస్ ఉన్నప్పుడు అది మీరు మీ ఫిజిషియన్తో కానీ, మీ న్యూట్రిషనిస్ట్తో కానీ గట్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, మీకు డైలీ మిల్క్ అండ్ షుగర్తో కాఫీ తాగే అలవాటు ఉంటే దెన్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు స్టాప్, ఆర్ యూ కెన్ చేంజ్ ద హ్యాబిట్. మీరు అదే కాఫీని షుగర్ మిల్క్ లేకుండా ఓన్లీ బ్లాక్ కాఫీ అప్ టు 2 times a day తాగొచ్చు, బట్ బిఫోర్ 2 PM. ఏ ఫుడ్స్ యాడ్ చేసుకుంటే లివర్ హెల్దీగా ఉంటుంది? ఎగ్స్, ఎందుకంటే అందులో కోలిన్ ఉంటుంది కాబట్టి. క్రూసిఫెరస్ వెజిటబుల్స్, ఎందుకంటే దాంట్లో అన్ని మైక్రో న్యూట్రియన్స్ లివర్ ని సపోర్ట్ చేస్తాయి కాబట్టి. అలాగే ఫ్యాటీ ఫిష్, ఎందుకంటే దాంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అవి లివర్ లో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి కాబట్టి. నెక్స్ట్ థింగ్, కర్డ్ అండ్ యోగర్ట్ ఆర్ ఎనీ అదర్ ప్రోబయోటిక్ ఫుడ్స్ లైక్ కాంజీ, ఎందుకంటే అవి గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తాయి కాబట్టి. నెక్స్ట్, నట్స్ అండ్ సీడ్స్, కానీ మోడరేషన్ లో, ఎందుకంటే అవి ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తాయి కాబట్టి. నెక్స్ట్, బ్లాక్ కాఫీ. మల్టిపుల్ ఎవిడెన్స్ బేస్డ్ స్టడీస్ లో బ్లాక్ కాఫీ హెస్ ప్రూవ్డ్
టు రెడ్యూస్ ద లివర్ ఇన్ఫ్లమేషన్. నెక్స్ట్ ఫైనల్లీ ఎందుకు ఫ్యాటీ లివర్ డిసీజ్ని ఈరోజు పేరు మార్చి మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియటోటిక్ లివర్ డిసీజ్ అంటున్నాము అంటే, రీసెంట్గా ఉన్న ఎవిడెన్స్లో చూస్తే చాలా మంది ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు లివర్ సిరోసిస్ వచ్చి లివర్ ఫెయిల్యూర్ వల్ల చనిపోవట్లేదు. చాలా మంది ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోతున్నారు. కాబట్టి సో దట్ మీన్స్ స్టేజ్ 2 స్టేజ్ 3లో ఉన్న మీ లివర్ ఆల్రెడీ మొత్తం గివ్ అప్ చేయకపోయినా అప్పటికే సిగ్నల్స్ మీకు హార్ట్కి వెళ్ళి కార్డియోమెటబాలిక్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయి కార్డియాక్ డిస్ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందుకనే ఫ్యాటీ లివర్ డిసీజ్ని ఇవాళ మెటబాలిక్ డిసీజ్ అని డిఫరెంట్ నేమ్స్ పెట్టి పిలుస్తున్నాం. సో ఫ్యాటీ లివర్ ఉంది అనగానే కామన్గా తీసి పారేయకండి. ఇట్ ఈస్ వెరీ డేంజరస్, ఎందుకంటే దట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ హార్ట్. ఎర్లీ స్టేజ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ని మీకు సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా చేసుకోవాల్సిన ముఖ్యమైన టెస్ట్ ఏంటి అంటే మీ లివర్ ఫంక్షన్ టెస్ట్లో AST, ALT, GGT, నెక్స్ట్ థింగ్ మీ ఇన్సులిన్ రెసిస్టెంట్ ఫ్యాక్టర్స్ చూడడానికి HOMA-IR అండ్ ఫాస్టింగ్ ఇన్సులిన్, అలాగే ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అండ్ అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ టు లుక్ ఎట్ యువర్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆర్ మీకు ఆల్రెడీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆల్రెడీ ఉంది అంటే ద నెక్స్ట్ టెస్ట్ ఇస్ ఫైబ్రో స్కాన్ అండ్ మీ మసిల్ కంపోజిషన్ చూసుకోవడానికి డెక్సా స్కాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీలో ఇఫ్ యూ థింక్ దే ఆర్ వన్ ఇన్ దోస్ 3 ఇండియన్స్ హూ హ్యావ్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఆ డౌట్ కనుక మీకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళు ఎర్లీగా ప్రివెంట్ చేసుకుంటారు, రివర్స్ చేసుకుంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ యుల్ ఆల్సో లైక్ అదర్ 2 వీడియోస్. వన్ ఇస్ ఫాస్టింగ్ అండ్ అదర్ వన్ ఇస్ ఎనర్జీ. వీడియోస్ చూసి వాళ్ళ హెల్త్ని చేంజ్ చేసుకొని ప్రోగ్రెస్ అవుతున్న వాళ్ళు, హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. ఎవ్రీ వీక్ ఇలాగే మీ హెల్త్ బెటర్ అవ్వడానికి కాంప్లెక్స్ హెల్త్ టాపిక్స్ని సింప్లిఫై చేస్తూ సింపుల్ యాక్షనబుల్ వీడియోస్గా చేస్తున్నాము. మీరు ఈ వీడియోస్ని మిస్ అవ్వద్దు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ సమతా తుల్లాస్ ఛానల్.